మన కాకినాడ కోస్ట్‌లో ఉన్న ఒక హ్యాచరీకి అయితే రావడం జరిగింది. హ్యాచరీలో వర్క్ ప్రాసెస్ మొత్తం ఏ విధంగా ఉంటదో, హ్యాచరీ మొత్తం ఏ సెక్షన్‌లు ఉంటాయో ఒకసారి మొత్తం చూసి కనుక్కుందాం. ప్రతి హ్యాచరీకి ఫుట్‌పాత్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఎటువంటి బ్యాక్టీరియా లోపలికి రాకుండా వాటర్‌తో ఫిల్ చేసి క్లోరిన్ అనేది కలుపుతారు. నెక్స్ట్ మీరు చూస్తున్నది రిజర్వే ట్యాంకులు. ఈ ట్యాంకులలో సీ వాటర్‌ని సముద్రం నుండి మోటార్ సహాయంతో పైప్ లైన్ ద్వారా సీ వాటర్‌ని ఫిల్ చేస్తారు. సీ వాటర్‌లో క్లోరిన్ అనేది తప్పనిసరిగా కలుపుతారు. రిజర్వాయర్ ట్యాంక్ నుండి ట్రీట్మెంట్ ట్యాంకుకు సీ వాటర్‌ను పంపి ట్రీట్మెంట్ అయిన తర్వాత అన్ని సెక్షన్లకు ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఆక్సిజన్ సప్లై చేసే బ్లోర్ రూమ్ ఏ విధంగా ఉంటుందో చూశారు కదా. అదే విధంగా ఈ ట్యాంకులు వచ్చేసి ఆల్గే అవుట్డోర్ ట్యాంకులండి. ఆల్గేకి సంబంధించి ఇండోర్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇండోర్ అనేది రన్నింగ్లో ఉండేటప్పుడు తప్పకుండా చాలా కూల్గా ఉండేలా చూసుకోవాలి. లేదంటే ఆల్గేకి సంబంధించిన మెడిసిన్స్ అనేవి పనిచేయవు. ఇండోర్లో ఆక్సిజన్ కొరకు సపరేట్ బ్లోర్ని అయితే ఉపయోగిస్తారు. నెక్స్ట్ మీరు చూస్తున్నది ఆట్మీ సెక్షను. ఈ సెక్షన్లో ఆట్మీ ఎగ్ని అయితే స్టాకింగ్ పెట్టి 24 గంటల తర్వాత ఆట్మీ అనేది ఈ విధంగా తీస్తారు. ఆట్మీని డెడ్ మరియు లైవ్ రూపంలో 2 విధాలుగా ఫీడ్గా వేస్తారు. హీటర్ సహాయంతో టెంపరేచర్ అనేది మెయింటైన్ చేయాలి. అప్పుడే ఆట్మీ అనేది ఎక్కువగా వస్తుంది. ప్రతి మెయిన్ సెక్షన్ ముందు సవర్ రూమ్ అనేది ఉంటుంది. దీని లోపల నుండే సెక్షన్లోకి అయితే వెళ్ళాలి. లోపల ఉండే ట్యాంకులు ఈ విధంగా ఉంటాయి. ఈ ట్యాంకులు సుమారు 12 లేదా అంతకంటే ఎక్కువ టన్నులు కలిగి ఉంటాయి. ట్యాంకులలో నాప్లీ వేసే ముందు సీ వాటర్ అనేది 4 లేదా 5 టన్నుల వరకు నింపుతారు. ప్రతి సెక్షన్లో సీ వాటర్ మరియు ఫ్రెష్ వాటర్ పైప్ లైన్ 2 ఉంటాయి. ప్రతి రన్నింగ్కి వాటర్ లైన్లు శుభ్రం చేసుకోవాలి. అదేవిధంగా సెక్షన్లోని వేస్ట్ వాటర్ని డ్రైనేజ్ ద్వారా ఈటీఎస్ ట్యాంకులకు అయితే పంపడం జరుగుతుంది. నాప్లీ స్టాకింగ్ జరిగిన దగ్గర నుండి 3 స్టేజ్లు అనేవి ఉంటాయి. అవి జోయే, మైసిస్ మరియు పిఎల్ స్టేజ్లు. అదే విధంగా PL10 నుండి ప్యాకింగ్ అయితే మొదలవుతుంది. ఎప్పటికప్పుడు సెలెటిన్ తగ్గించుకుంటూ వాటర్ ఎక్స్చేంజ్లు అనేవి తప్పనిసరిగా చేయాలి. ఈ హ్యాచరీ టెక్నీషియన్ సహాయంతోనే రన్ చేయడం అయితే జరుగుతుంది. ప్రజెంట్ ఈ హ్యాచరీ వచ్చేసి ప్యాకింగ్ స్టేజ్లో ఉంది. ఒకసారి ప్యాకింగ్ సెక్షన్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇక్కడే ప్యాకింగ్ అనేది చేయడం అయితే జరుగుతుంది. దీన్నే ప్యాకింగ్ సెక్షన్ అంటారు. ప్రతి హ్యాచరీలోని ప్యాకింగ్ సెక్షన్కి దగ్గరలోనే ఆఫీస్ రూమ్ అనేది ఉంటుంది. హ్యాచరీకి సంబంధించిన అకౌంట్స్ బుక్స్ అన్ని ఇక్కడే ఉంచడం జరుగుతుంది. ప్యాకింగ్ అనేది ఏ విధంగా చేస్తారో ఒకసారి చూద్దాం. ప్రతి హ్యాచరీలోని మెస్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. హ్యాచరీలో పనిచేసే ఎంప్లాయీస్ మొత్తం టిఫిన్, భోజనం మొత్తం ఇక్కడే చేయడం అయితే జరుగుతుంది. హ్యాచరీస్ లో ఫుడ్ అనేది చాలా బాగుంటుంది. ప్రతి హ్యాచరీలోనూ టెక్నీషియన్లకు సౌకర్యంగా ఉండటానికి రూములు అనేవి తప్పనిసరిగా ఉంటాయి. మన భారతదేశంలోనే అత్యధిక హ్యాచరీలు ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అండి. అదే విధంగా ఏపీలో వచ్చేసి ఒక కాకినాడ కోస్టులోనే ఎక్కువ హ్యాచరీలు అనేవి ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.